మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకు రాగలరా అనే ఒక అంశాన్ని మనం మాట్లాడబోతున్నాం. కనుక కొన్ని నిమిషాల పాటు మంచి శ్రద్ధాశక్తులు కలిగి మా వాక్యాన్ని వినండి. ప్రియులారా, భూమి మీదకు తిరిగి ఏ వస్తాయంట? ప్రేతాత్మలు. ఆ ప్రేతాత్మలు ఎవరంట? మరణించిన వారు. అంటే మరణించిన వారు తిరిగి భూమి మీదకి వస్తారని మనుషులు నమ్ముతున్నారు గనక ఆ విషయాన్ని మరి ఒక పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు భూమి మీద మన కళ్ళ ముందు జరిగే ఎన్నో విషయాలను మనం చెప్పలేకపోతున్నామండి. అండి, ఒక 3 రోజుల కిందట నువ్వు ఏ ఆహారం తిన్నావంటేనో, లేకపోతే ఎగ్జామ్స్ విషయంలో చూడండి, అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందరే జరిగింటాయి. ఎగ్జామ్స్ అన్నీ ఏవండీ, ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో పిల్లలు రాయింబగళ్ళు చదివింటారు. కానీ రాస్తున్నారా? రాయలేకపోతున్నారు. అంటే కళ్ళ ముందర జరిగే విషయాలే సరిగ్గా గుర్తుపట్టలేని మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాడో, ఆ వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మనుషుల యొక్క ఊహలండి ఇవన్నీ కూడా. మనుషులు జరిగే విషయాలే సరిగ్గా చెప్పలేని వాళ్ళు. కానీ ఏం చేస్తున్నారంట? ఊహించి ఇవన్నీ మాకు తెలుసు అని చాలా మందితో పంచుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఈ కాలంలో అండి మనుషులకు జరుగుతున్న విషయాల కంటే, అంటే కళ్ళకు కనబడే విషయాల కంటే, కళ్ళకు కనబడని విషయాలపైన చాలా ఆసక్తి అండి. కుతూహలం ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కుతూహలం ఉండడం వల్ల ఎవరైతే వీళ్ళు దర్శకులు అంటున్నామో, రచయితలు అంటున్నామో, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కల్పనా కథలను రాసేసారండి. ఈ కల్పనా కథలను మరి నావెల్స్ ద్వారా, లేకపోతే ఈ సినిమా మీడియా ద్వారా మరి వింటున్నా, చూస్తున్నా ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇవే సత్యం, ఇవే నిజం అనుకున్నారండి. ఒకప్పుడు అండి మరి 'పాతాళ భైరవి' సినిమా పేర్లు చూడండి ఎలా ఉంటాయో. ఎవరంట? 'పాతాళ భైరవి.' అంటే ఆ నరసింహరాజు అనే ఆయన ఎప్పుడూ దెయ్యాల సినిమాలే అండి. అన్నీ నాకైతే సరిగ్గా తెలీదు గానీ, అన్నీ దెయ్యాల సినిమాలే. ఆ దయ్యాల సినిమాలను ఎందుకు తీస్తున్నారు? రచయితలు ఎందుకు రాస్తున్నారు? మరి అదే విధంగా దర్శకులు ఎందుకు తీస్తున్నారంటే, కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికండి. ఎందుకంటే డబ్బన్నది మనిషి భయం అనేది ఉంది. మనిషి భయపడుతున్నాడు. దాన్ని ఒక కథావస్తువుగా తీసుకొని దాన్ని నడిపించి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టడానికి ఏం చేస్తున్నారంటే, మనుషుల యొక్క ఆలోచనలను వాళ్ళు చిత్ర రూపంలోకి తీసుకొచ్చి వాటినన్నీ చేస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. ఏవండీ? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం తీస్తున్నారు ఆ సినిమాల్లో అంటే కోరిక తీరని వారు. ఎవరైతే మనుషులకు కోరికలు తీరవో, కోరికలు తీరకుండా చనిపోతే, ఆ కోరికలు తీరని వారు మరి ఏం చేస్తున్నారంట? చనిపోయిన తర్వాత దయ్యాలుగా మారిపోతారు. అదేవిధంగా మరి అపవిత్రాత్మలు, భ్రష్టాత్మలు ఏవండీ? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారండి. ఏవండీ? మనిషి ఏమంట? పవిత్రుడుగా ఉంటే పవిత్రాత్మ అంట. అపవిత్రంగా ఉంటే అపవిత్రాత్మ, పాపాత్మ, భ్రష్టాత్మ ఇవన్నీ ఏవో మాట్లాడుతుంటారండి మనుషులందరూ కూడా. ఇలా మాట్లాడుతూ మనుషుల్లో రకరకాలుగా ఉన్నారు. ఇలా చనిపోయిన వారు ఏం చేస్తారంట? తిరిగి భూమి మీదకి వస్తారు. అంటే ఇంకోటిలా మనిషి చనిపోయిన తర్వాత గాలిలో గాలిగా కలిసిపోతాడు. లేదా మనిషి తిరిగి వేరొక రూపంలో పుడతాడు. ఎలా పుడతారంట మనుషులు? ఒక నల్లిగా, బల్లిగా, పిల్లిగా, కుక్కగా, ఈగగా చూడండి అలా పుడతారు. ఒక అలా అంటే ఏదో ఒక రూపంలోకి మనిషి మారిపోతాడు. లేదా మనిషి పగ తీర్చుకుంటాడు. ఈ పగ అండి. అసూయ, పగ, ప్రేమ ఇవన్నీ కూడా ఆత్మలకు ఉంటాయని వాళ్ళు చెబుతూ ఉన్నారండి. మనిషికి ఏ విధంగా అయితే ఉన్నాయో పగ ఉందో, మనిషి మనిషిగా ఉన్నప్పుడు పగ తీర్చుకోలేడు. నిస్సహాయుడుగా ఉంటాడు. ఏమీ చేయలేడు. అతన్ని వేధించి ఏం చేస్తారంటే కొద్దిమంది చంపేశారనుకోండి. ఒక అమ్మాయిని చంపేశారనుకోండి. ఆ అమ్మాయి ఏం చేస్తుంట? తిరిగి పగ తీర్చుకుంటుంది. చూడండి. ఆ కథ ఎంతోమందికి చాలా ఇష్టంగా ఉంటుందండి. పగ తీర్చుకోవడం అనేది ఇష్టం మనిషికి. అలా పగ తీర్చుకుంటున్న ఆత్మల గురించి చెప్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. కానీ ఆత్మను గురించి సవివరంగా తెలియచేసిన పుస్తకం ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అది కేవలం బైబిల్ మాత్రమే. ఎందుకంటే బైబిల్ అన్నదండి దేవుని మూలంగా కలిగిన గ్రంథం. దేవుని మూలంగా కలిగిన గ్రంథం బైబిల్ కనుక ఆత్మల గురించి సవివరంగా చెప్పే పుస్తకం బైబిల్ ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి? మనిషికి ఏమి జరుగుతుందో తెలుసా? ఏమండి? మనిషికి ఏమి జరుగుతుందో అంటే రాబోయే కాలంలో ఉదాహరణకు చెప్పాలంటే రేపటి దినాన ఏం జరుగుతుందో మనిషికి తెలియదండి. రేపటి దినాన మళ్ళీ ఎక్కడ కుంభవృష్టి వస్తుందో, ఏమి జరుగుతాయో, ఈ ప్రపంచ పరిస్థితులు ఏమైతాయో మనిషికైతే తెలియదండి. కానీ ఏం చెప్తున్నాడు? మరణించిన తర్వాత ఏమవుతుందో కూడా చెబుతుంది. దాన్ని బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ మాటలో ప్రసంగి గ్రంథం కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను
బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో, మనుషుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అంటున్నాడు. ఎవరు తెలియజేతురు? ఎవరు తెలియజేస్తురు? ఎవ్వరు తెలియజేయలేరు. ఎందుకంటే ఏ నరునికి జ్ఞానం లేదు. కానీ దేవుడు పై మాటలు ఏమంటున్నాడంటే, పై మాటలో అంటున్నాడు 14వ వచనం కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడరు. అంటే మనుషులందరూ బుద్ధిహీనులుగా మారి గాలిలో గాలిగా కలిసిపోతాడు. మనుషులు ఏమంటే ఇదిగో జంతువులుగా, పురుగులుగా, ఈగలుగా ఏమండి ఇలా మారిపోతారు. లేదా చనిపోయిన వారు ప్రేమ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి పుట్టి ఆ ప్రేమను మళ్ళీ దక్కించుకుంటారు. ఈ మాటలన్నీ వెర్రిగా విన్న మనుషులు కూడా ఏమవుతున్నారంటే అండి ఈ కాలంలో ప్రేమికులుగా ఉండి అయ్యో మన ప్రేమ ఇప్పుడు ఫలించడం లేదు. ఇద్దరు ఒకటేసారి చచ్చిపోదాం. చచ్చిపోతే మరొక జన్మ ఉంది మనకి. ఆ జన్మలో అన్నా మనం కలిసి ఉంటాం. చూడండి ఇద్దరు కలిసి ట్రైన్ కింద పడేవాళ్ళు, ఇద్దరు కలిసి చెట్టుకు వేలాడేవాళ్ళు, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి పెట్రోల్ వేసుకొని తగిలించుకునేవాళ్ళు. ఈ విధంగా మనుషుల్లో ఒక రావడానికి కారణం అంటే అది ఈ సినిమా మీడియానే అండి. ఈ సినిమా మీడియా. సినిమా వల్ల ప్రేమలు, ఆ ప్రేమ సాధించుకోవడాలు, ఆ ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు చేసుకోవడం. ఇవన్నిటికీ కారణం ఏమంటే ప్రేమైన దేవుని వల్ల ఈ సినిమా మీడియా అన్నది చెప్పడం వల్లే ఈరోజు మనుషులు ఏమవుతున్నారంటే మనుషులు చచ్చిపోతున్నారు. మనుషులు మళ్ళీ పుడతారని అనుకుంటున్నారు. ఎన్ని సినిమాలండి మళ్ళీ మళ్ళీ పుట్టిన సినిమాలు. ఇవన్నీ నిజమా? కలగబోవున్నది ఏదో మనిషి ఎరుగుకునేను. మనుషులు ఏం చేస్తారంట విస్తారమైన సినిమాలు వచ్చేసాయండి మనుషుల మధ్యలో. ఈ సినిమాలన్నీ చెప్పడం వల్ల ఈ సినిమాలన్నీ నిజం అనుకుని మనుషులందరూ వాటిని భ్రమింప చేయడం వల్ల ఈరోజు మనుషులందరూ చచ్చిపోతున్నారు ప్రియమైన దేవుని వల్ల. అదే ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 12వ మాట చూడండి. ఇందాక చదవబడిన వాక్య భాగం 6వ అధ్యాయం 12వ మాటలో నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల జీవిత కాలమందు బ్రతుకునందు ఏది వారికి క్షేమమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేని పరిస్థితి అండి. ఇది ఎప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సొలొమోను కాలంలో చెప్పబడిన మాటలండి. ఆ కాలానికి ఉన్న జ్ఞానం ద్వారా వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఈరోజు ఏమి చేయబడింది? సత్యం సంపూర్ణం చేయబడింది. సర్వసత్యం వచ్చింది కనుక ఈరోజు తెలియజెప్పే అవకాశం ఉంది. కానీ వినేవారెవరు? గ్రహించేవారెవరు? అర్థం చేసుకునేవారెవరు? సమస్యను అడిగేవారెవరు? ఏమి రాయబడిందండి ఆ మహాజ్ఞాన గ్రంథంలో అడిగేవారు ఎవరండి? ఎవ్వరూ లేరు పిల్లలు. మనుషులందరికీ ఏం కావాలా? కథలు కావాలా. మనుషులందరికీ ఏం కావాలా? కల్పనా కథలు కావాలా. ఇక్కడ అంటున్నామంటే నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల జీవితకాలం. మనుషుల జీవితకాలం అంతా ఏమైపోతుందంట? వ్యర్థంగా గడుపుకుంటున్నారండి మనుషులందరూ కూడా. ఎవరు జ్ఞానాన్ని ఆలోచించేవారు లేరు ప్రియులరా. మనుషులు ఆత్మలైపోతారు, ప్రేతాత్మలు అదే నమ్మడమే. అది నిజమా కాదా, జరుగుతుందా జరగదన్న విషయం ఎవ్వరూ ఆలోచించరు. అంటే మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంట? ఇదిగో ఇవేనండి కుక్క అయిపోతారు అండి. ఒక సినిమాలో అండి బాలనాగమ్మ తల్లి కుక్క అయిపోయింది అండి, పిల్లిగా మారడం. మీరు చూశారు కదా ఒక సినిమాలో ఈగ చనిపోయిన తర్వాత హీరో ఏమైపోయాడంట? ఈగ అయిపోయింది. ఈగ ఏం చేశాడు? ఆ హీరోయిన్ని రక్షించాడు ఆయన. ఈగై రక్షించాడు. చూడండి, అంటే నేను కూడా ఏం మారుతాను అలా మారతామేమో. ఇప్పుడు ఉన్నప్పుడే ప్రేమ చూపించడం లేదండి నిజమైన ప్రేమ. చనిపోయిన తర్వాత మరొక జన్మ ఎత్తి అప్పుడు ప్రేమ చూపిస్తారంట. అంటే మనుషులు ఇవన్నీ కూడా నమ్ముతున్నారు ప్రేమ దేవుని వల్ల. అదేవిధంగా యోబు గ్రంథం చూడండి. సబ్జెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది కనుక జాగ్రత్తగా స్పీడ్గా వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం. నన్ను చూచివారి కన్ను ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచును గాని మేఘము విడిపోయినట్లు అదృశ్యమగునట్లు పాతాళముకు పాతాళానికి దిగిపోయినవాడు. మనిషి చనిపోతే ఒక లోకాన్ని పెట్టాడండి దేవుడు. ఏమండి, అది ఎప్పుడు కాలం అంటే యాకోబు కాలంలోనే చెప్పాడండి. అంటే నేను వెళ్తాను కానీ మరి ఆ లోకానికి, అంటే నా కుమారుడున్న లోకానికి నేను వెళ్తాను కానీ మరి నేను ఆ కుమారుడు మాత్రం ఇక్కడికి భూమి మీదకి రాడన్న విషయం యాకోబే చెప్పేశాడు. పాతాళానికి వెళ్ళినవాడు, పాతాళముకు దిగిపోయినవాడు మరి ఎన్నడూనూ రాడు. ఒక్కసారి వెళ్ళావో, చనిపోయిన ఆత్మ పాతాళానికి వెళ్ళిందో, అది మంచి ఆత్మ అయినా, ఏమండి అది పరిశుద్ధులకు సంబంధించిన ఆత్మ అయినా,
అది అపవిత్రానికి సంబంధించిన, అంటే ఒక మనిషి సరిగా జీవించకపోతే వాడు పాపిగా మారితే పాపి ఆత్మ అయినా పరిశుద్ధుని ఆత్మ అయినా ఎక్కడికి వెళ్ళిపోవాలంట? పాతాళానికి వెళ్ళిపోవాలి. పాతాళానికి వెళ్ళిపోయినవాడు మరి ఎన్నటికీ రాడు. వచ్చే అవకాశం దేవుడు ఇవ్వలేదు ప్రియమైన దేవుని వల్లరా. కానీ మనుషులు ఏమంటే చనిపోయిన తర్వాత భూమి మీద ఏమంట ఉంటున్నారంటండి. మనుషులు ఏమనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత భూమి మీద తిరుగుతూ ఉన్నారు. ఏమంటే ఇల్లు కట్టాలనుకున్నాడండి, ఇల్లు అర్ధాంతరంగా ఆపేశాడండి, కాబట్టి ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. చూడండి ఎలా ఉందో. అవును కదా, నిజమేనేమో అనుకుంటాం. బిడ్డను కనింది, కేవలం 2 రోజులు చూసుకుంది తల్లి. తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఆ తల్లి ఆత్మ ఆ బిడ్డ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయి ఆత్మ ఏం చేస్తుంది? ఆ చంపిన వాళ్ళను వేధించి వాళ్ళని పట్టి ఏ విధంగానైనా చంపేస్తుంది. సినిమాలు చూడండి. ఒక అమ్మాయిని నీళ్ళల్లో చంపేశారు. ఆ నీళ్లు ఏం చేస్తున్నాయంట? వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాయంట. ఇలా అండి. ఇలాంటి సినిమాలన్నీ తీస్తుంటారు, చెబుతూ ఉంటారు. ఇవన్నీ నిజం అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, చనిపోయిన వారి ఆత్మ ఎప్పటికీ ఎన్నటికీ భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. అదేవిధంగా ఇంకో వచనం కూడా చూడండి. యోబు గ్రంథంలో, యోబు గ్రంథము 21వ అధ్యాయం 13లో, యోబు గ్రంథము 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే, ఒక్క క్షణం భూమి మీద చాలా శ్రేయస్సు కలిగండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఏమండి, భారతదేశం కన్నా విదేశాలలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నారండి. ఈ రోజుల్లో ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు, మంచి మంచి తిండి తినేవాళ్ళు, ఏమండి, భూమి మీద చాలా సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ మనిషి ఎప్పుడో ఏమవుతాడు? ఒకే ఒక క్షణంలో చచ్చిపోతాడండి మనిషి. ఆ క్షణంలో చనిపోయిన మనిషి ఏమవుతాడంట? ఒకే క్షణంలో పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. 21వ అధ్యాయం 13వ వచనం ఇంకోసారి చదవండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళం. ఏమండి, ఇక్కడ ఒక హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక 7 గంటలండి. 7 గంటల్లో హైదరాబాద్కి మనం చేరుకోవచ్చు. అదే ఢిల్లీకి వెళ్ళాలంటే, ఢిల్లీకి కూడా 7 గంటలేనా? కాదండి, చాలా దూరం ఉందండి, అది పోయే ప్రయాణం వేరండి అంటారు. ట్రైన్లో వెళ్తే ఏమండి అది చాలా గంటలు అవుతాయండి, 40 గంటల్లో వెళ్తామండి అంటారు. ఒకవేళ అమెరికా వెళ్ళాలంటే అది ఫ్లైట్లో పోవాలండి, మనం ట్రైన్లో పోలేమంటాం. ఏమండి, ఒక్కొక్క దూరానికి ఒక్కొక్క డిస్టెన్స్ అండి. కానీ ఈ భూమి నుంచి మనం పాతాళానికి చేరడానికి ఏమంట? ఒక్క క్షణం. మనిషి ఆత్మ చనిపోతే ఆ ఆత్మ ఒకే క్షణంలో పాతాళానికి దిగిపోతుంది. ఇక మరి ఎన్నటికీ రారు, ఎన్నటికీ రారన్న విషయాన్ని మరొకసారి చెప్తున్నాడు. ఇదే యోబు గ్రంథం 10వ అధ్యాయంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. చూడండి, చాలండి. నా దినములు కొంచెమే కదా. ఏమంటే నా దినములు ఏమంట? కొంచెం. భూమి మీద ఉన్న దినాలు మన మీద ఎక్కువ అనుకుంటున్నాం కానండి, అది చాలా తక్కువ అండి. ఎందుకంటే మనిషి ఆత్మ జీవించే కాలంతో పోలిస్తే నీ బ్రతుకు కాలం చాలా చిన్నది. ఒకనాడు 1000 సంవత్సరాలు, మరి తర్వాత 70 లేదా అంటే 120 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలం. ఆ తర్వాత ఏమంటున్నాడు? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు లేదా 70 అంటున్నాడు ఆయుష్కాలాన్ని. అదేవిధంగా మరి కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పే మాట ఏమంటే పిల్లారా, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు. చిన్న దినాలండి, చిన్న కాలం అండి. అది అంటున్నాడు ఇక్కడ, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఏ దేశం అది? పాతాళం. పాతాళం తిరిగి వెలుపలికి ఒక్కసారి వెళ్ళావో వచ్చే అవకాశం లేదు పిల్లలు. ఆ లోకంలో నుంచి నువ్వు బయటికి రాలేవు, ఎప్పటికీ అలాగే ఉండాల్సిందే. కాబట్టి ఏమంటున్నాడంటే రాజాలని దేశం, రాజాలని దేశం అని పోలుస్తున్నాడు. ఆత్మలు వెళ్ళే లోకం అది. ఆ ఆత్మలు వెళ్ళే లోకానికి వెళ్ళావో, ఒక్కసారి వెళ్ళావో ఎప్పటికి బయటికి రాలేవు. ఎప్పటికైనా ఎక్కడ ఉండండి, అక్కడే ఉండిపోవాలి ప్రేమైన దేవుని వల్ల. అలాంటి చోటికి మనిషి వెళ్ళిపోతాడు. కానీ ఏమనుకుంటున్నాడు మనిషి? ఏమనుకుంటున్నాడు? ఈ లోకంలో నేను ఎలా జీవిస్తున్నాను, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాడు? ప్రేమ. ఏమండి, కుటుంబ సభ్యులంటే మనిషికి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి, మా నాన్న ఇష్టం అండి, నా బంధువులు ఇష్టం అండి, నా భార్య ఇష్టం అండి, నా పిల్లలు ఇష్టం అండి, ఏమండి నాకు ఉద్యోగం అంటే ఇష్టం అండి. ఒక ప్రదేశంలో ఉద్యోగ జీవితంలో ఒక స్కూల్లోనే చనిపోయాడు అనుకోండి మాస్టర్, ఏమండి ఈరోజు చనిపోతున్నారా లేదా? ఆయన పలానా చోటు చనిపోయాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఇక్కడే ఉన్నాడో ఏమనుకుంటారు.
అంటే ఏ ప్రాంతమైనా ఏమనుకుంటున్నారు మనుషులంటే ఆ ప్రాంతం. ఒక ఆయనకి పొలం అంటే ఇష్టం అనుకోండి. ఆయన పొలంలో చనిపోయాడనుకోండి. పొలం పంట సరిగ్గా రాలేదని పురుగుల మందు తాగి చనిపోతే, ఓహో! ఈ పొలంలో ఉన్నాడేమో. ఏవండీ? అదేవిధంగా ఆత్మలు ఎక్కడుంటాయనుకుంటున్నారంట మనుషులందరూ కూడా? ఎక్కడనుకుంటుంటే నీళ్లు లేని బావిలో, ఎండిన చెట్టు దగ్గర, శ్మశానంలో, అర్ధరాత్రి పూట, ఎక్కడైతే గిన చీకటి గల ప్రదేశాలుంటాయో అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నారు, వెనకొస్తూ ఉన్నారు, వాళ్ళేదో శబ్దం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనిషి నమ్మేటివండి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు ఎవరి మీదైనా పగ తీర్చుకుంటారు. ప్రేమ, పగ, ఇంకోటి అసూయ, ద్వేషం, కలహం ఇవే కదండీ మనుషుల మధ్యలో ఉండేది. మనుషుల మధ్యలో ఉండేవన్నీ కూడా. ఇవన్నీ వాళ్ళు కూడా కలిగి ఉంటారు. ఎవరు కలిగి ఉంటారు? చనిపోయిన ఆత్మలు కూడా. ఒకరి మనిషికి కలహం ఒకరితో ఇష్టం లేదు, పొసగడం లేదు. ఆ కలహం అలాగే ఉందేమనుకుంటాం మనం. ఇవి ఆత్మలకు కూడా ఉన్నాయనుకుంటున్నారండి వాళ్ళు. ఆత్మలకు కూడా అవి ఉంటాయి గనక, చనిపోయే ముందు అతడు చంపబడ్డాడు గనక, ఆ చంపబడ్డాడు కనుక ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ మాటలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు. అంటే అంటే ఈ రోజు లేదు మరి రేపైనా వంతుందా? ఈ సంవత్సరం లేదు రేపేమైనా వంతుందా? ఈ 10 సంవత్సరాలు లేదు ఆ తర్వాత వంతుందా? మళ్ళీ పుడతారా? భూమికి వారికి సంబంధమే లేదంట పిల్లరా. ఒక్కసారి పుట్టినవాడు చచ్చి వెళ్ళిపోతాడే తప్ప మరి వాడు భూమి మీదకి వచ్చే అవకాశం లేదని బైబిల్ చెప్తుందండి. రుజుమార్గం కలిగిన బైబిల్ చెప్తుంది పిల్లరా. వారికి ఎప్పటికీ వంతు లేదు. ఏమండి? వాళ్ళకి ఈ దేనిలోనూ వంతు లేదు. నీళ్లు తాగే దాంట్లో లేదు, పాలు తాగే దాంట్లో లేదు, ఆహారం పెట్టే దాంట్లో లేదు. అంటే చనిపోయిన వారికి కూడా ఆహారం పెడుతూ ఉంటారండి. చూసారా మీరేమన్నా? అంటే చనిపోతే ఆ చనిపోయిన వారికి ఏం తీసుకుపోతారంట? చనిపోయిన వారికి కర్మలు చేస్తారు. దినకర్మలని చేస్తారు. 11వ దినం చేస్తారు. 9వ దినం చేస్తారు. తీసుకొని పోయి ఆహారం పెడతారు. ఆహారం పెడితే ఏమి? వాళ్ళు మళ్ళీ వచ్చి తింటారు. ఏమండి? వాళ్ళొచ్చి తింటారు. ఇంకా ఏమంట? వాళ్ళకి మాంసాహారం అయితే మాంసాహారం. వాళ్ళకి శాకాహారం అయితే శాకాహారం. అండి. అదే విధంగా ఏం చేస్తారు? వాళ్ళు మందు తాగే వాళ్ళైతే మళ్ళీ మందు పెడుతూ ఉంటారు. సిగరెట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి బీడీలు పెడతా ఉంటారు. అగ్గిపెట్టె కూడా పెడతారు మళ్ళీ. అండి. ఆ! మరి ఉప్పు కూడా కొంత పెట్టండి. ఏమన్నా తక్కువగానే ఏంటి మనం పెట్టిన కూరల్లో ఉప్పు తక్కువైంది పెట్టండి. కారం పొడి ఎందుకు మర్చిపోయినాం? ఏమండి? మళ్ళీ వాళ్ళేసుకొని తింటారేమో. కాదండి. అక్కడికొచ్చి ఏం తింటాయంటే అవన్నీ కూడా జంతువులు, పక్షులు తినేస్తాయండి. జంతువులు, పక్షులు తినేస్తాయి. మనిషి ఎప్పటినుంచో అజ్ఞానంలో ఉన్నాడు పిల్లరా. మనిషి అజ్ఞానంలోనే బ్రతుకుతున్నాడు. ఏదేదో జ్ఞానమో ఆ జ్ఞానం మనిషికి అందనే లేదు. అందకుండా ఉందండి. అలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానం ఏం చెబుతున్నాడంటే 9వ అధ్యాయం 6వ మాటలో 9వ అధ్యాయం 6వ మాటలో వారిక ప్రేమింపరు. గతంలో ప్రేమ చూపారు వాళ్ళు. మీ అవ్వ, తాత, నాన్న, అమ్మ, బంధువులు, భార్య, స్నేహితులు అందరూ చూపారు. కానీ ఇప్పుడు చూపించే అవకాశం ఇంకా లేదు. ప్రేమింపరు, పగ పెట్టుకొనరు. వాళ్ళకి గతంలో పగ ఉంది. ఏమండి? ఎంతోమంది ఫ్యాక్షనిస్టులుగా చచ్చిపోతున్నారు ఒకరికొకరు. వాళ్ళు పగబెట్టుకోరు. ఇంగా ఏం చేయరంట? అసూయ లేదంటండి. మనిషిలో ఏముంది? అదో ఇవే ఉన్నాయి. అసూయ, పగ, ద్వేషం, కలహం. ఇవి మా వాళ్ళకి ఆత్మలకుండవు. ఆత్మకి ఇవి అస్సలు లేవనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, కానీ మరి ఎలాంటి సినిమాలు తీశారు? ఎలాంటి సినిమాలు తీశారంటే మరీ పుట్టారంట. 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టి వాళ్ళు మళ్ళీ ప్రేమను దక్కించుకున్నారంట. ఏమంటే 'మగధీర' అని ఒక సినిమా తీశారండి. ఆ సినిమాలో ఏమంట ఒక హీరో, హీరోయిన్ చనిపోతే దాంతో పాటు ఒక విలన్ చనిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి మరి 400 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ పుట్టి ఏం చేశారు? వాళ్ళ ప్రేమను దక్కించుకున్నారు. వాళ్ళు దక్కించుకుంటారు అని ఎవరు చెప్తున్నారు? సినిమా చెప్తోంది. అలా దక్కించుకున్నట్టుగా వీళ్ళ దగ్గర ఆధారాలున్నాయా? లేవండి. ఆధారాలేమి లేవు. ఆధారాలు లేకపోయినా మనుషులు నమ్ముతున్నారు గనుక, మనం నమ్మిస్తున్నాం గనుక దాన్నేం చేస్తున్నారు? ఒక సినిమాగా తీస్తున్నారు. ప్రియమైన దేవుని వారారా, ఆ విషయాన్ని అలాంటి విషయాలే క్రైస్తవులు గూడా ఏ విధంగా నమ్ముతున్నారంటే అండి, క్రైస్తవులు ఏ విధంగా గుడ్డిగా నమ్ముతున్నారంటే, చనిపోయిన తర్వాత వాళ్ళెప్పుడో పుట్టారని కథలు తీశారు. మన వాళ్ళేమనుకుంటున్నారంటే క్రైస్తవులు, ఒక సోషల్ టీచర్ ఉందండి.
గుంటూరు ప్రాంతం అనుకుంటాను. ఆ ప్రాంతంలో వాళ్ళ కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోతే ఆ టీచర్ ఏమనుకుంటుందంటే, నేను దేవునికి ప్రార్థిస్తే, ఒక వారం ప్రార్థిస్తే, మా కుమారుడిని ఎలాగైనా తిరిగి లేపుతాడు. ఎందుకు లేపుతాడు? నేను కొన్ని వచనాలు చదివాను బైబిల్‌లో. ఒకనాడు లాజరు లేచాడు. లాజరుని లేపిన దేవుడు నా కుమారుడిని కూడా లేపుతాడు అని ఆమె ఏం చేసిందంటే, ఒక 10 రోజులైన శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఎవ్వరికీ చెప్పకుండా అలాగే ప్రార్థిస్తుంది. ఇక జ్వరాలు, జబ్బులొచ్చినప్పుడు కూడా కొద్దిమంది ఎలా నమ్ముతున్నారంటే క్రైస్తవులు, ఆరోగ్యాలను కూడా డాక్టర్ల దగ్గర చూపించుకోకుండా, మందులు వాడకోకుండా, టాబ్లెట్లు వాడకోకుండా, మాకు నయమైతుంది. నయమై చనిపోతే తిరిగి దేవుడు లేపుతాడు. చూడండి ఎంత గుడ్డిగా ఉన్నారు చూడండి. క్రైస్తవులు కూడా బైబిల్‌ని పరిశీలించడం లేదండి. బైబిల్ ఏం చెబుతోంది అన్న విషయం వాళ్ళకి అర్థమే కావడం లేదు. ఎవరో చెప్పిన మాటలే వింటున్నారు గానీ, బైబిల్ ఏం చెప్తోందో వినడం లేదు. బైబిల్ కరెక్ట్‌గా చెప్పే వాళ్ళ దగ్గర మనుషులు అసలే లేకుండా ఉన్నారండి. బైబిల్‌ని వక్రీకరించే వాళ్ళ దగ్గర విపరీతమైన జనాలు. వేలు, లక్షలు, కోట్ల రూపాయలు వాళ్ళ మీద గుమ్మరిస్తున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు ఏ విధమైన కోణంలో బైబిల్‌ని రాయించాడో చూద్దామండి. ఒకసారి లాజరు సందర్భాన్ని చూద్దాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో యోహాను సువార్త 11వ అధ్యాయం ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతను ఏమండి యేసుక్రీస్తుల వారు 4 దినముల క్రిందట చనిపోయిన లాజర్ని లేపాడండి. అండి ఒక గొప్ప ఆశ్చర్యక్రియ చేశాడు. ఇందుకు లాజర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పాతాళం నుండే వచ్చాడు. మనం చెప్పాం మొదటగా, చనిపోయిన ఆత్మలన్నీ కూడా పాతాళానికే వెళ్తాయి. కానీ ఆ పాతాళం నుంచి రప్పించడానికి ఎవరి కావాలి? ఎవరి శక్తి ద్వారా వస్తాడు అంటే యేసుక్రీస్తుల వారు పాతాళం మీద అధికారం కలిగి ఉన్నాడు కనుక ఆయన ఎవరిని రప్పించాడు? ఇదిగో ఎవరు లాజర్ని రప్పిస్తున్నాడు. రప్పించిన లాజరు కూడా ఏం చేశాడు? ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రాలు కష్టపడేకి వచ్చాడు. 4 దినాల కిందట చనిపోయిన అంటే కుళ్ళు రావాలి, కంపు రావాలి. కానీ అది ఏమీ లేకుండానే ఆయన బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంతకుముందు కూడా యేసుక్రీస్తుల వారు ఏడిస్తే, ఇదిగో ఆ లాజర్ అంటే ఎంత ప్రేమ చూడండి, మరి అంటే ఎంత ప్రేమ చూడండి, మార్త అంటే ఎంత ప్రేమ చూడండి అనుకున్నారు. ఒక కోణం అది. కానీ ఇంకొక కోణం ఏదో తెలుసా? మీ దగ్గర ఇన్ని ఆశ్చర్యకర్యలు చేస్తున్నానని నమ్మడం లేదే. యేసుక్రీస్తుల వారిని చూసి నమ్మారా? యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడండి. అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. చనిపోయిన వారిని తిరిగి లేపితే ఆ రోజున్న యూదులు నమ్మారా? ఏమంటే అలాంటి కార్యాలు చేస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం అక్కడే 10వ అధ్యాయం 32వ వచనంలో 10వ అధ్యాయం 32వ వచనంలో తండ్రి యొద్ద నుండి చూడండి ఎన్నో మంచి కార్యాలు 12వ వచనం అంటాడు, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. మంచి క్రియలు అంటే యేసుక్రీస్తుల వారు చేసిన కార్యాలు ఏమంట? మంచి క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా బంగారు మాటలండి, మంచి మాటలండి, పరిశుద్ధమైన మాటలండి. అక్కడ చేసినవన్నీ కూడా ఏం చేశాడంట? క్షణాల్లో ఆరోగ్యాలు బాగు చేశాడు ఆయన. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినా ఏం చేశారండి? వాళ్ళు ఏమన్నా నమ్మారా? ఎవరు నమ్మలేదు. ఏ క్రియ నిమిత్తం నన్ను కొడుతున్నారంటున్నాడు. కొడుతున్నారంటే ఎందుకు కొడుతున్నారు వీళ్ళు? నమ్మకే. ఏ క్రియ నిమిత్తం అంటే యేసుక్రీస్తుని ఏమాత్రం విశ్వసించడం లేదండి వాళ్ళు. క్రియలైతే చూస్తున్నారే కానీ ఈయన దేవుని కుమారుడు గనక చేస్తూ ఉన్నాడు, ఇదిగో మా బాగుకై చేస్తూ ఉన్నాడు, ఈయన నమ్మాలి అనేది వాళ్ళకు రాలేదండి. యేసుక్రీస్తుని నమ్మలేదు. ఆ రోజున్న యూదులు నమ్మలేదు. ఈ రోజు కూడా యూదులు చాలామంది నమ్మడం లేదు, నమ్మిక ఉంచడం లేదు. చూడండి అందరూ స్వలాభం కోసమే ఆయన నమ్ముకుంటున్నారే తప్ప అంటే దేవుని కుమారుడుగా, దేవునిగా నమ్మి ఇదిగో మా బ్రతుకు మార్చుకోవాలి దేవుని కోసం అనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరు లేరు. ఆనాడు లేరు, ఈనాడు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. కానీ ఒకనాడండి యేసుక్రీస్తుల వారు అంటే బైబిల్లో కొన్ని వచనాలను బట్టి ఇదిగో ఆత్మలు బయటికి వస్తాయి అండి. చనిపోయిన ఆత్మలు బయటికి వచ్చాయా లేదా? ఇదిగో లాజరు వచ్చాడు. ఇప్పుడు లాజరు వచ్చాడు.
కాబట్టి వస్తారు అని క్రైస్తవులు చాలామంది విశ్వసిస్తున్నారండి. కానీ ఎందుకొచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఇప్పుడు లాజరు ఎందుకొచ్చాడు? లాజరు ఎందుకొచ్చాడంటే యేసుక్రీస్తు ఎట్లాంటి వాడో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి ఏమండి తండ్రి అయిన దేవుడు అలాంటి శక్తి యేసుక్రీస్తుకి ఇచ్చాడండి. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు. ఆయన దేన్నైనా చేయగలడు అని చెప్పడానికి ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారు లాజరుని బయటికి రప్పించాడు. కానీ లాజరు ఎప్పటికీ బతికున్నాడా? కాదండి. ఆయన కూడా తిన్నాడు, ఉన్నాడు, మళ్ళీ తిరిగి చనిపోయి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయాడండి. పరిశుద్ధంగా జీవితం గడుపుకుంటే ఆయన కూడా మళ్ళీ పరిశుద్ధుల గుంపులోకి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఒక మంచి విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. ఇక్కడ నిర్గమం గురించి మరి మాట్లాడడానికి ఒక ఇద్దరు వచ్చారండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. ఎవరెవరు వెంట పెట్టుకున్నాడంట? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారెవరనగా మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండ్రి. ఏమంటే నిర్గమం ఎవరొచ్చారంట? యేసుక్రీస్తుల వారు రూపాంతరం అనే కొండ మీదకి వెళ్ళిపోయాడు. రూపాంతర కొండ అని ఆ కొండకి పేరు. ఆ కొండ మీదకి వెళ్ళిపోతే ఆ కొండ మీద ఆయన రూపాంతరం పొందాడు. ఆయన ఎలా మారిపోయాడంటే ఇదిగో మరి దేవదూతలాగా మారిపోయాడు ఆయన యేసుక్రీస్తుల వారు. ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తున్నాయంట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎవరు? ముగ్గురు వెళ్ళారు కదా, పేతురు, యాకోబు, యోహాన్ అనే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని కూడా మరి యేసుక్రీస్తుల వారు అంతా అయిన తర్వాత ఏం చెప్తుంటే, ఈ విషయాన్ని ఎవరికి తెలపకండి అని చెప్తాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి మీరు అని చెప్తాడు. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఏలియా ఎవరు వచ్చారంట? మోషే వచ్చి మాట్లాడుతున్నారండి. ఏలియా, మోషే వచ్చి ఏం మాట్లాడారు? నిర్గమమును గురించి. నిర్గమం ఎక్కడుందండి ఈ మాట? నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండం అంటే ఏమి? ఇది ఎవరు రాశారు? ఒకనాడు మోషే రాశారండి నిర్గమాకాండం. ఏమిటా నిర్గమం ఏంది అక్కడ అంటే? ఇదిగో ఇదిగో మనుషులందరిని ఎక్కడ తీసుకుపోతున్నాడు ఆయన? బానిసత్వంలో ఉన్న మనుషులను ఎక్కడికి తీసుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకు తీసుకెళ్తున్నాడు. అది నిర్గమం. దేవుడు రాయించాడు. ఇది మోషేని అందుకే పుట్టించాడు. మోషే, నువ్వు వెళ్ళి పని చేయాలి, నిర్గమం చేయాలి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు? యెరూషలేములో ఒక నిర్గమం చేయడానికి వచ్చాడు ఆయన కూడా. ఏమిటా నిర్గమం అంటే? ఇదిగో పాపంతో పట్టబడిన ఈ మనుషులందరినీ పరలోకానికి చేర్చడానికి ఒక కార్యం చేస్తున్నాడు ఆయన కూడా. ఏమిటా కార్యం? శిలువ కార్యం. ఆ శిలువ కార్యం గురించి మాట్లాడడానికి వచ్చారండి. శిలువ కార్యం గురించి మాట్లాడడానికి వచ్చారు. మరి ఎప్పుడు జరుగుతుంది? అదేవిధంగా ఇదిగో ఈ పరిశుద్ధులందరినీ పరలోకానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో ఉన్న పరిశుద్ధుల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళాలి. ఆ కార్యాల గురించి మాట్లాడడానికి ఎవరు వచ్చారంటే ఒక ఏలియా, మోషే గారు వచ్చారు. దేవుని వారు. కానీ అక్కడ కింద సందర్భాల్లో ఇంకొక గ్రంథంలో రాయబడుతుంది, ఇదిగో ఏలియా వచ్చాడు కదా, మరి ఏలియా మరి యేసుక్రీస్తు కన్నా ముందు వస్తానన్న కదా అంటే అవును, ఆయన ఆల్రెడీ వచ్చాడు. ఆయన ఎవరు కాదు, బాప్తిస్మిచ్చు యోహాను అనే మాట రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, అది సందర్భం అండి. కాబట్టి తెలుసుకోవడం నిర్గమం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనంలో, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్షణ పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వారు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వారందరూ కూడా పరిశుద్ధులు అండి. పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరున్నారో అబ్రహామును మొదలుకొని ఉన్నవారు, లేదా హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధులు ఎవరు వాగ్దాన ఫలమైన ఆ పరలోకాన్ని పొందలేదండి. అందరూ పాతాళంలోని పరదేశులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ నిర్గమం ఎప్పుడు జరుగుతుంది, ఆ నిర్గమం ఎప్పుడు జరుగుతుంది అని వారు మాట్లాడడానికి వచ్చారండి. అలాంటి నిర్గమం గురించి తెలియజేయండి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని సందర్భాల్లో చనిపోయిన ఆత్మలను, అంటే చనిపోయిన వారిని యేసుక్రీస్తుల వారు లేపారు.
ఇందుకు ఈ చనిపోయిన వారిని లేపాడు యేసుక్రీస్తుల వారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమండి? ఆత్మలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ రావడానికి అనుమతి ఎవరిచ్చారు? మనం చెప్పాం కదా! మొదటగా ఏం చెప్పాం? మరణించిన వారు ఎన్నటికీ బయటికి రారు. వచ్చే అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదు అని చెప్పాం. అంటే ఎవ్వరు రారు. అంటే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. అందరూ అక్కడే ఉంటారని చెప్పాం. మరి అప్పుడప్పుడు యేసుక్రీస్తుల వారు లేపారు. ఏమండి? అప్పుడప్పుడు కొన్ని ఆత్మలను యేసుక్రీస్తుల వారు లేపారు. ఆ లేపిన సందర్భాలు ఒక 2 చూద్దాం పిల్లరా. 2 విషయాలను చూద్దాం. 2 విషయాలను చూసుకొని ముందుకెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో మార్కు సువార్త 5వ అధ్యాయం. హ్మ్. 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 ఆ. హ్మ్. 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 నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి పేతురు, యాకోబు, యోహాను, మళ్ళీ ముగ్గురునే అండి. పేతురు, యాకోబు, యోహాను అనవారిని తప్ప మరెవరి నిన్ను గతములో కూడా నిర్గమాన్ని ఎవరికి చూపించాడంట? ఈ ముగ్గురికే. పేతురు, యోహాను, యాకోబు. ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడంట. వెంట పెట్టుకొని వెళ్ళి ఏమంటారంటే, లోపలికి పోయి మీరేలా గుళ్ళు చేస్తున్నారని చెప్పి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అంటే ఏమండి, మరణాన్ని దేంతో పోల్చాడు? మరణాన్ని నిద్ర అన్నాడు. మనుషులందరూ నిద్రించాల్సిందే. నిద్రతో పోల్చి ఏమన్నాడు? ఆమెను లేమన్నాడు. తలీ తాకుమీన ఉంటాడు చోట. అన్న వెంటనే చిన్నది లేచింది. చిన్నదానా లెమ్ము అని అర్థం అంట. వెంటనే చిన్నది లేచింది. అంటే యేసుక్రీస్తుల వారు ఒక ఆత్మను మళ్ళీ తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చాడు ఆ ఆత్మని? అంటే ఆ ఆత్మ ఎక్కడుంది? పాతాళంలో ఉంది పిల్లలు. పాతాళంలో ఉన్న ఆ పరిశుద్ధులకు సంబంధించిన ఆత్మది. ఆ పరిశుద్ధులకు సంబంధించిన ఆత్మను యేసుక్రీస్తుల వారు బయటికి తీసుకొస్తున్నారు. ఏమండి? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక చిన్నదాని ఆత్మను ఏం చేశాడు యేసుక్రీస్తుల వారు? పాతాళంలో నుంచి రప్పించాడు. చిన్న కార్యం కాదండి. చిన్నదానా లీ అన్న వెంట రావడం కాదు. పాతాళం మీద అధికారం ఉండాలి. యేసుక్రీస్తుల వారు 3 లోకాల మీద అధికారం కలిగిన వాడండి. అంటే తండ్రికి ఎంత అధికారం ఉందో అలాంటి అధికారానికి కుమారుడైన క్రీస్తుకు కూడా అనుగ్రహించాడు ఆయన. ఒక పరలోకమందే గాని, భూమి మీదనే గాని, పాతాళం మీద ఏముంది ఆయనకి? అధికారం. అలా అధికారం కలిగిన వాడు కనుక ఆయన ఏం చేశాడంటే ఆయనను రప్పించాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తెను ఏం చేశాడు? ఇదిగో ఆయన తిరిగి లేపడం జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52లో, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం చూడండి. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిన. ఎప్పుడు జరిగిందండి ఇది? యేసుక్రీస్తుల వారు చనిపోయిన సందర్భం పిల్లలు. యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆయన మనందరూ జరుపుకుంటారు కదా, గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటారు. అలా యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టిన రోజు గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటున్నామో, ఆ రోజు ఏం జరిగిందంటే ఇదిగో 52వ వచనంలో సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. పరిశుద్ధుల శరీరాలు. ఏమండి? పరిశుద్ధులు. ఎవరా పరిశుద్ధులు? ఎవరైతే దేవుని కోసం బ్రతికారో, నీతిమంతులుగా ఉన్నారో అలాంటి శరీరాలు అనేకము యెరూషలేములో లేచి వాళ్ళందరూ కూడా అనేక మంది మనుషులు కనపడ్డారు. వాళ్ళేం వెళ్ళిపోలేదు వెంటనే. అందరితో పాటే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు? ఎంత గొప్ప కార్యం, ఎంత వింత కార్యం జరిగింది ఇది. అందరూ భయపడిపోయారండి. యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు జరిగిన అనేక సంఘటనలు జరిగాయి. ఇదిగో బండలు బద్దలయ్యాయి. ఇవన్నీ యెహెజ్కేలు గ్రంథంలో ఇవన్నీ చెప్పబడిన మాటలు ఇవన్నీ. అక్కడ చెప్పబడిన మాటలు ఇక్కడ నెరవేర్చబడ్డాయి. ఏమండి? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అనేమి అదొక ప్రవచనం. ఆ ప్రవచనం ఏం జరిగింది? నెరవేర్పు జరిగింది. అదే విధంగానే యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో ఎక్కడ రాయబడిందంటే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ఆ జరిగిన నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. ఎందుకు లేచారు అంటే అదొక ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రవచన నెరవేర్పు అన్నది జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక సందర్భాన్ని చూద్దాం. ఒక సందర్భాన్ని చూపిస్తానండి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒకసారి ఆత్మ కనపడింది. ఒకసారి ఎవరు కనపడ్డారంట? ఒకసారి ఆత్మ కనపడిందండి.
ఎక్కడి నుంచి కనబడిందంటే ఒక స్త్రీ రప్పిస్తోంది. ఒక స్త్రీ ఒకరిని రప్పిస్తోంది. రప్పిస్తుండగా ఒక్కసారిగా ఆమె పెద్ద కేక వేసింది. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము. సమూయేలు మొదటి గ్రంథము. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలుని రప్పింపవలెననెను. సమూయేలు ఏం చేసేటప్పటికి సమూయేలు లేడు. ఏమండి? సమూయేలుని రప్పించు అని అడుగుతున్నాడండి. ఎవరు అడుగుతున్నదంటే ఇదిగో సౌలు అడుగుతూ ఉన్నాడు. సౌలు సమూయేలుని రప్పించమని అడగగా అతడు సమూయేలుని రప్పింపవలనెను. ఆ స్త్రీ సమూయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, ఏమండి? ఇంతకాలం కూడా ఏం చేస్తుంది ఆమె కూడా? ఎవరంటే ఆమె ఎవరంటే అక్కడ ఉంటుంది కర్ణ పిశాచం. 7వ వచనం చూడండి. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొండి. అంటే కర్ణ పిశాచం చెప్పే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచం చెప్పడం అంటే ఆమె ఏం చేస్తుంట మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే ఆ ఆత్మను రప్పిస్తుందంట. గత కాలం అంతా ఆమె రప్పించినట్లుగా ఒక డ్రామా ఆడుతోంది. నిజంగా ఎవరిని రప్పించడం లేదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆమె ఏం చేస్తోందంటే నటిస్తోంది. ఏమండి? నేను కర్ణ పిశాచం ద్వారా చాలా మందిని ఆత్మలను రప్పిస్తున్నాను అని అందరితో నాటకం ఆడుతోంది ఓ స్త్రీ. కానీ ఈ స్త్రీకి ఉన్నట్లుండి ఒకరిని చూసింది. ఇంతకాలం రప్పించినట్టుగా చేసింది, ఎవరు రాలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లు ఏమిచ్చింది? ఇదిగో సమూయేలు కనబడిన వెంటనే నిజంగా ఆమె గడగడ వణుకుతోంది. ప్రేమ దేవుని వారిలో చూడండి. అక్కడ 11వ వచనంలో ఆ స్త్రీ నీతో మాట్లాడుకై నేను ఎవరిని రప్పింపాలని అడగగా అతడు సమూయేలును రప్పింపాలనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా వేసి నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా. ఎందుకంటే ఇలాంటి వారిని అందరినీ దేశంలో ఉండనివ్వకూడదండి. దేశంలో ఇలాంటి వారు అస్సలు ఉండకూడదు. ఇజ్రాయేల్ దేశంలో అసలు ఉండకూడదు. ఆ కర్ణ పిశాచం గల వారిని ఎవరిని కూడా ప్రోత్సహించకూడదని దేవుని మాట. అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి? కానీ సౌలు ఏం చేశాడు? సౌలు భ్రష్టాత్మతో నిండుకున్నవాడైపోయి చివరికి ఇదిగో ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అంటే సౌలుని దేవుని ఆత్మ వదిలిపోయింది. దేవుని ఆత్మ సౌలుని వదిలిపోయింది కనుక సౌలు ఏమైపోయినాడు? సౌలు భ్రష్టాత్మతో నిండుకున్నవాడైతున్నాడు. అలా అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక స్త్రీ దగ్గర, కర్ణ పిశాచి కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళితే ఆమె ఏం చేస్తుందంటే గత కాలమంతా ఆమె నాటకం ఆడింది. ఇప్పుడు నిజంగా సమూయేలుని చూసిన వెంటనే భయపడుతుంది పిల్లరా. ఇందుకు సమూయేలుని ఎవరు రప్పించారు? కర్ణ పిశాచం కలిగిన స్త్రీ రప్పించిందా? ఆమెకు ఆ శక్తి ఉందా? అంటే పాతాళం మీద ఏమైనా ఆమె అధికారం ఉందా? ఒక్క మాట చూద్దాం. ఈ మాట చూస్తే మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ మాటలో సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6లో జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయన. పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించువాడు. పాతాళానికి పంపే శక్తి అయినా పాతాళం నుంచి రప్పించే శక్తి అయినా ఎవరికి ఉందంట? కేవలం దేవునికి మాత్రమే ఉంది, యెహోవాకు మాత్రమే ఉంది పిల్లలు. అంటే ఎవరు కలుగజేసుకున్నారు అప్పుడు? దేవుడు కలుగజేసుకున్నాడు. ఆమె రప్పించమనగా రప్పించలేదు, దేవుడు రప్పించాలనుకున్నాడండి. దేవుడు రప్పించాలనుకున్నాడు గనక సౌలుని ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. ఏమండి? సౌలును పంపించాడు. అంటే నేను ఫిలిస్తీన్ల మీదకి పోతున్నాను, యుద్ధం చేయాలా వద్దా? ఏమండి? సౌలు ఏమడుగుతున్నాడు? ప్రశ్న ఏమంట? నేను సమూయేలును బయటికి రప్పిస్తే ఆ సమూయేలుని నువ్వు క్వశ్చన్ అడుగుతాను, ఏమిది? ఫిలిస్తీన్లతో నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే విషయం అడుగుతున్నాడు. కానీ ఒక్కసారిగా స్త్రీ ఏమైపోయింది? భయపడిపోతోంది. ఎందుకంటే గత కాలం అంతా ఏం చేసింది ఆమె అంతా ఒక నాటకం ఆడుతూ వచ్చింది. పాతాళం నుంచి రప్పించే శక్తి, సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. దాని మీద ఎవరికి అధికారం ఉందంటే కేవలం యెహోవాకి. యేసుక్రీస్తుల వారికి అధికారం అన్నది ఇచ్చాడు కనుక ఆయన ఆ విషయాన్ని చేయగలిగాడు. ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్తలో కూడా చూడండి. లూకాసు వార్తలో కూడా మంచి మాట ఉంటుంది. 16వ అధ్యాయం 30వ వచనంలో అంటే భూమి మీద నుంచి భూమి మీదికి మరి ఆత్మలు వస్తాయని అడిగితే, ఆత్మలు భూమి మీదికి ప్రేతాత్మలు వస్తాయా అంటే 16వ అధ్యాయం లూకాసు వార్త, మనం ధనవంతుడు లాజరు సందర్భాన్ని నేను చెప్తున్నాను, అనేక మార్లు మనం చదువుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 30వ వచనంలో అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళినడలా. చూడండి,
మృతుల్లో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళిన. ఎవరు వెళ్ళాలంట? లాజరును పంపు. మృతి చెందిన లాజరు ఆత్మను వారి యొద్దకు పంపు అంటున్నాడు. అంటే వారి యొద్దకు పంపు అన్న వెంటనే ఏమంటున్నాడు? ఈయనేమంటున్నాడు? అబ్రహాం ఏమంటున్నాడు? అందుకతడు మృతుల్లో నుండి లేచినను అంటే లేచే అవకాశం అయితే లేదు, పంపే అవకాశం అయితే లేదు, మా చేతిలో లేదు. లేచినను నమ్మరు. మనుషులు మారడం అన్నది చాలా 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 కష్టంతో కూడుకున్న పనండి. అంత సామాన్యంగా మారరు. మారినట్టుగా నటిస్తారేమో కానీ మారడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్నది. ఎవ్వరు మృతుల్లో నుండి వెళ్ళే అవకాశమే లేదు. మృతులు వచ్చి చెప్పే అవకాశమే లేదు. సజీవులుగా ఉన్నవారే చెప్పాలి, వారికి మాటలు చెప్పాలి, సజీవుల మాటలే నమ్మాలి. ఏమండి, ఒకనాడండి దయ్యాలు ఉన్నాయండి. ఆ దయ్యాలు ఇటుకు ఏ దయ్యాలు ఇవి? మనిషి ఇప్పటి వరకు బైబిల్లో అనేక చోట్ల దయ్యాలు 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 దయ్యం పట్టిన వారిని వదలగొట్టడం అనే సందర్భాలు ఉన్నాయి. మనిషి ఆత్మ అనుకుంటున్నాడు, ఆ ప్రేతాత్మలేనా? మనిషి ఆత్మలే మనుషులకు పట్టాయా? మరొక ప్రశ్న అండి. మనుషుల ఆత్మలే మనుషులకు పట్టాయా అంటే సమూయేలు మొదటి గ్రంథము మరొకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, చూడండి ఎవరిని విడిచిపోయిందంటే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. 16వ అధ్యాయం 14లో, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14లో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. సౌలు వెంటే ఉందండి ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సౌలు వెంట ఉన్నాడు. ఎందుకంటే సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? దేవుడు చేయొద్దన్న పని చేశాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు సౌలు రాజు ప్రవర్తించడం వల్ల ఏమంట? సౌలును విడిచిపోయి అంటే ఏ ఆత్మ వెళ్ళిపోయింది? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమొచ్చింది ఇప్పుడు? యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి, ఇప్పుడు చూడండి దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా యుద్ధ నుండి వచ్చి, అంటే పాతాళం నుండి రాలేదు. పాతాళంలో ఏమున్నాయి? మనుషుల ఆత్మలు ఉన్నాయి. పాతాళం నుండి రాకుండా యెహోవా యుద్ధ నుండి ఒక ఆత్మ వచ్చిందంటండి, అదే దురాత్మ అంటారు. ఇందుకు యెహోవా యుద్ధ ఏమున్నాయి? యెహోవా యుద్ధ ఏమున్నాయంటే దేవదూతలు ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల దేవుని యుద్ధ ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతల్లో కొన్ని దురాత్మలు కూడా. ఆ దురాత్మ ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు? సౌలు దగ్గరికి వచ్చింది. అంటే ఎవరా దూతలు అనగా అంటే దేవదూతలే. దేవదూతలు ఏవేవి? దేవునికి సేవ చేయవలసినవి. కానీ ఏం చేస్తున్నాయి అవి? దేవునికి సేవ చేయాల్సినవి మనిషికి కూడా సేవ చేయిస్తున్నాడు. కానీ మంచి ఆత్మ ఇస్తే ఆ ఆత్మను పోగొట్టుకున్న సౌలు దగ్గరికి ఏమొచ్చిందంటే ఒక దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? పీడింపబడిన వాడిగా చేస్తూ దావీదును చంపాలని పోతున్నాడు. దురాత్మ వచ్చేసిందండి. దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, అంటే దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి నన్ను పట్టినప్పుడెల్లా, కింద మాటల్లో ఉంటుందండి, కింద మాటల్లో 2వ మాటలో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నేను బాగుపడదునని అతనితో అనిరి. అంటే అతను వాయిస్తే, సితారా వాయిస్తే నా యుద్ధ నుండి ఆ దురాత్మ వెళ్ళిపోతుంది అని దావీదుని తీసుకొచ్చాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇందుకు దురాత్మలు మరి పరలోకం నుండి వస్తాయా? పరలోకంలో దురాత్మలు కూడా వెళ్తాయా? ఏమండి, దురాత్మలు మరి ఏవైతే సాతానుకు సంబంధించిన ఆత్మలు వెళ్తాయా అంటే మరి ఎన్నోసార్లు మనం చదివాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ మాటలో ఉంటుంది. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చాడంటే అపవాది అటు ఇటు తిరుగుతూ పరలోకానికి. ఏమండి, ఒకసారి చదవండి ఆ మాటని. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ మాటలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై, చూడండి, దేవదూతలు నిలుచుటకై ఒక దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది, చూడండి, అపవాది కూడా వచ్చాడండి. అపవాది వాడి సైన్యం కూడా వచ్చింది పరలోకానికి. అంటే పరలోకానికి ఎలాంటివి వస్తున్నాయంట? దురాత్మలు కూడా పరలోకానికి వస్తున్నాయంట. అంటే అలాంటి దురాత్మని సౌలు మీదకి
పంపించడం జరిగింది. అంటే మనిషికి పట్టిన ఆత్మలు ఏ ఆత్మలవి? అవి ఒకనాడు యేసుక్రీస్తు కాలంలో పట్టిన వారైనా ఎవరంటిగినా అవి కేవలం ఏం ఆత్మలవి? మనిషి ఆత్మలు కాదు. అవన్నీ దురాత్మలు. దురాత్మలే వచ్చాయి మనుషుల మీదికి. దేవుడు మనిషి ఆత్మని ఎప్పుడు కూడా బయటికి పంపే అవకాశం ఇవ్వలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు చూడండి చాలామంది మనుషాత్మలు పట్టాయని చెప్పేసి పాస్టర్లు కూడా వెళ్ళగొట్టే పని చేస్తున్నారు. భూత వైద్యులు కూడా వెళ్ళగొట్టే పని చేస్తున్నారు. వీళ్ళే కాకోకుండా ఏవండి ఇస్లాంలో కూడా ఒక వర్గం ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, బాబాలు, ఫకీర్లు వాళ్ళు కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాయెత్తులు కడుతూ ఉన్నారు. మంత్రాలు పెడుతూ ఉన్నారు. లేదా బైబిల్‌లో వచనాలు తీసుకొని దానికి చెప్తున్నారు. దయ్యాలకు చెప్తున్నామని. కానీ అవి వచ్చిన ఆత్మలేవి ఈనాడు పట్టాయా ఆత్మలు? మనిషికి ఆత్మలు పట్టాయా? లేదు ప్రియమైన దేవుని వల్ల. చాలామంది అండి ఒకనాటి కాలంలో ఎయిడ్స్ రోగం అనేది ఉండేది. ఆ ఎయిడ్స్ రోగం మనిషికి వచ్చిందంటే మనిషి బలహీనుడైపోతాడు, సన్నగా అయిపోతాడు. ఎముకకు చర్మం అంటుకుంటుంది. ఆ మనుషులు విలవిల్లాడుతా అంటారు. ఎంత ఆహారం తిన్నా మనిషి లావు కాలేడు. ఎందుకు అలా ఉన్నారో వీళ్ళకి తెలీదు. వీళ్ళకేం పట్టిందనుకుంటారు వాళ్ళు? ఏదో దురాత్మ పట్టింది ఇతనికి. అందుకే సన్నగా అయిపోయాడు, బక్కగా అయిపోయాడు. కళ్ళు కనపడతా ఉన్నాయి. కళ్ళు తప్ప చర్మం ఏం కనపడడం లేదు. అంటే రోగాలొచ్చినా రోగాలకు మందులు తెలుసుకోక, రోగము తెలుసుకోకపోవడం వల్ల మనిషికి దెయ్యం పట్టిందని అనుకునేవారు. ఈ రోజుల్లో కూడా అండి. మానసిక జబ్బులున్నాయి. స్కిజోఫ్రీనియా. వాళ్ళకి దెయ్యం పట్టిందనుకుంటారు. దెయ్యం కాదండి అవన్నీ మానసిక జబ్బులు. మానసిక జబ్బులు వచ్చిన వాళ్ళని ఏమనుకుంటున్నారు వీళ్ళు? దెయ్యం పట్టింది, దురాత్మలు పట్టాయి అనుకుంటున్నారు. అవి కూడా ఏవో మనుషులాత్మలు పట్టాయి అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా తప్పు ప్రియమైన దేవుని వాళ్ళు. అవన్నీ కూడా ఏవండి మనిషికి వచ్చిన రోగాలో లేకపోతేవి ఈ మానసిక జబ్బులే కారణం. కనుక మరి దయ్యపు ఆత్మలన్నవి లేవండి. కానీ ఒకనాడున్నాయి. ఒకనాడు దయ్యాలు ఏం చేశాయంటే మనుషుల్ని విలవిల్లాడిచ్చాయి. అలాంటి సందర్భాన్ని ఒకటి చూద్దామండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ముగిస్తున్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఉచ్చాటన చేయుచున్నానని చూడండి, యేసుక్రీస్తు దయ్యాలు వెళ్ళగొట్టాడు గనక మేము కూడా వెళ్ళగొడతామని చెప్పి కొంతమంది యూదులు ఏం చేశారంట, పౌలు ప్రకటించి యేస్తుడు, పౌలు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు, మేము కూడా అదే నామంలో చెప్తున్నాం, దయ్యాలారా మీరు వెళ్ళిపోండి అని ఏం చేశారు వీళ్ళు? ఉచ్చాటనగా గట్టిగా అరుస్తూ ఉన్నారు. అలా ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. అలా ఉచ్చారణ చేసి మంత్రిస్తూ ఉన్నారు వాళ్ళని. అలా చేయగా ఏం జరిగింది? అందుకు దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా మాకు బాగా తెలుసు, మీరెవరని అడగగా ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. చూడండి, అంటే ఏం చేయాలి? మాకు దయ్యాలంటే ఎవరు? ఏ దయ్యాలు ఇవి? ఈ దయ్యాలు ఎవరంటే దేవదూతలు, భ్రష్టాత్మలు, దురాత్మలు. ఈ దయ్యాలే వచ్చాయి కానీ మనుషాత్మలు కాదు ప్రియమైన దేవుని వల్ల. మనుషాత్మలకు దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు, అవకాశాన్ని ఇవ్వలేదు ఎప్పుడు కూడా. ఆ ఆత్మలు ఏం చేశాయంట? ఆ ఆత్మలు వాళ్ళ మీద పడి గెలిచి ఇద్దరిని లొంగదీసి ఉతికి పారేసాయండి. మాకు పౌలు తెలుసు, మాకు యేసుక్రీస్తు తెలుసు, యేసుక్రీస్తు శిష్యులు ఎవరో తెలుసు. అంటే వీరికి అవన్నీ ఆ దురాత్మలకు అన్ని కూడా పరిశుద్ధుల గురించి బాగా మరి తెలుసు అనే విషయాన్ని మరి క్రైస్తవులు కూడా మర్చిపోయారండి. క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే అప్పట్లో వాళ్ళు దురాత్మలు వదిలించారు కనుక ఈరోజు కూడా కరపత్రికలు వేసి ఇదిగో మేము దయ్యాలు వెళ్ళగొడతాం, మీరు దయ్యాలు పట్టాయా, మేము దయ్యాలు వెళ్ళగొడతాం అండి. మీకు ఏ సమస్య చెప్పండి ఫస్ట్, మాకు తెలియని సమస్య అయినా కానీలేండి మేము చేస్తాం ఏమండి. ఎలా ఉన్నారంటే ఈరోజు మరి ఒక్కొక్క రోగానికి ఒక మందు ఉంటుందండి, మెడిసిన్స్ అండి. నీ కంటి జబ్బు వస్తే ఒక రకమైన మెడిసిన్స్ ఉంటాయి, హార్ట్ అటాక్ వస్తే ఒక రకమైన సమస్యలు ఉంటాయి, వాటికి మెడిసిన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా రక్తం ఇంప్రూవ్ వేరే ఉంటాయి, మరి అదేవిధంగా పొట్టకు సంబంధించిన వేరే మెడిసిన్స్ ఉంటాయి, అన్ని దానికి వేరు ఉంటాయి. కానీ ఎలాంటి వైద్యులుగా మారిపోయారంటే మీ సమస్యలు ఏవైనా కానీ దానికి మేమే పరిష్కారం. దానికి ఏమండి మందు, ఒకటే మందు ఏది తెలుసా? సర్వరోగ నివారణ అన్నట్లా కొబ్బరి నూనె మందు. అలా చేస్తున్నారు. అలా చేసి వాళ్ళకు అన్ని రోగాలు తీసేస్తాం, అన్నీ మాయం చేస్తాం. అంటే కోర్టు సమస్యలైనా మేమే తీరుస్తాం, అనారోగ్య సమస్యలైనా మేమే తీరుస్తాం, దయ్యం పడితే అయితే మేమే తీరుస్తాం. అన్ని సమస్యలకు మా దగ్గర పరిష్కారం ఉందని క్రైస్తవులు తయారైపోయారు అండి.
మీరు ఏదైనా ఒక మెడిసిన్ అడగండి, ఈ మెడిసిన్ మా దగ్గర లేదండి అని చెప్తారు. కానీ క్రైస్తవులు ఏమంటున్నారు అండి, పాస్టర్లు ముఖ్యంగా చెప్పంటే అన్నింటికి మా దగ్గర ఉంది. అన్నింటికి మా దగ్గర ఉంది అని తయారయ్యారు ప్రేమ దేవుని వల్ల. అంటే వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు. వాక్యాన్ని తెలుసుకోకుండే బోధిస్తున్నారన్న విషయం మరి వాళ్ళు కూడా గుర్తించడం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్క విషయం చూసుకొని ముగించుకుందాము. మరి ఇర్మియా గ్రంథం చనిపోయిన వారు మరి ఈ ప్రేతాత్మలే వస్తున్నారంటున్నాం కదా! ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ మాటలో దేవుడు చనిపోయిన వారి గురించి ఏమని చెప్తున్నాడో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము, చనిపోయిన వారిని గురించి ఎడవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వారిని గూర్చి బహురోదనం చేయండి. వెళ్ళిపోచున్న వారు ఎవరు? మనమే. చనిపోయిన వారిని గురించి ఎడవద్దు, చనిపోయిన వారిని గురించి అంగలార్చవద్దు, చనిపోయిన వారిని గురించి రొమ్ము కొట్టుకోవద్దు, చనిపోయిన వారిని గురించి నువ్వు చనిపోవద్దు అండి. చనిపోయిన వారి గురించి చింతించవద్దు. నువ్వు చనిపోయిన వారు వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు ఎవరిని గురించి బాధపడాలి? నీ గురించి బాధపడాలి. అంటే యేసుక్రీస్తుల వారు కూడా యెరూషలేములో ఎంతో మంది బాధపడుతుంటే యేసుక్రీస్తు బ్రతికున్న రోజుల్లో సిలువను ఎక్కేక ముందు ఆయన ఏమంటారంటే, అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి, బోయే వాళ్ళు వాళ్ళ కోసం ఏడవండి, మీరు నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నాడండి. కనుక యేసుక్రీస్తుల వారు కూడా మరి భూమి మీదకి ఆయన ఆత్మగా తిరిగి వచ్చాడండి. అంటే ఆత్మను చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? శిష్యులు ఏమనుకుంటున్నారు అంటే, అవన్నీ చూపించడం లేదు కానీ చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తుని చూస్తుంటే అమ్మో దయ్యం వచ్చింది అనుకున్నారు. యేసుక్రీస్తుల వారు ఏమంటారంటే, ఇదిగో చనిపోయిన దయ్యానికి ఏముండవు? రక్తము, మాంసము, ఎముకలు ఉండవు. ఇదిగో నాకు అన్నీ ఉన్నాయి చూడండి. ఇదిగో నేను ఆహారం తింటాను, నాకు పెట్టండి, నేను తింటున్నాను. నేనేం కాదు, నేను ప్రేతాత్మ కాదు, నేను ఆత్మ అండి. నేను ప్రేతాత్మతే కాదు, అంటే దయ్యాన్ని కాదు నేను. ఇదిగో మీలాకట్లే ఉన్నా నేను కూడా. కానీ నాకు ఎలాంటి శరీరం ఉంది? రూపం మార్చుకునే శక్తి నాకుంది. మీరందరూ తలుపులు వేసుకున్నారు, కానీ నేను లోపలికి వచ్చేసాను. అలా రావడానికి కారణం ఏమంటే, యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచినవాడు అండి. ఆయన యుగయుగములు ఉండేవాడు పిల్లరా. యుగయుగములు ఉండాలంటే ఎలాంటి శరీరం ఉండాలి? అదిగో అలాంటి శరీరం ఉండాలి. రూపాన్ని మార్చుకునే శరీరం. అలాంటి శక్తి కలిగిన ఆత్మలండి మనిషి అలా మారిపోతాడు. అంతేకాని మనిషి జీవించే కాలం అండి. జీవించే కాలం ఏదైతే ఉందో ఈ భూ సంబంధమైన వాటిని గురించి నిర్లక్ష్యం చేసి పరసంబంధమైన వాటిని వెదికితే ఒక మంచి ఆత్మగా బతికే అవకాశం ఉంది పిల్లలు. కనుక మరి ప్రేతాత్మలు భూమి మీదకి రాగలవా అంటే ప్రేతాత్మలకు దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. ఏ ఆత్మలు ఎన్నడూ రాలేదు. ఒకవేళ అలాంటి అవకాశమే వీళ్ళకుందనుకోండి అండి, దేవుడు అనుమతి ఇవ్వకపోయినా వచ్చే అవకాశం ఉందనుకోండి. ఏమండి, ఈరోజు చూస్తున్నాం కదా, ఈరోజు భారతదేశం ఏం చేసిందంట, పాకిస్తాన్ మీద ఆయుధాలను ప్రయోగించి చాలా మందిని చంపేసిందంట, మట్టు పెట్టిందంట. ఆ చనిపోయిన వాళ్ళు వెంటనే వాళ్ళు ఆత్మలుగా ఉండే అవకాశం ఉందనుకోండి, వెంటనే ఈ పక్క వచ్చి చాలా మందిని చంపే అవకాశం ఉంది. అంటే శత్రు దేశాలు కదండి, ఒక దేశానికి ఒక దేశం సరిపోదు కదా. ఈ మధ్య ఉక్రెయిన్ రష్యా చూస్తున్నాం. ఉక్రెయిన్లో చాలా మందిని చంపేస్తే రష్యా వాళ్ళని చంపలేరా వాళ్ళు? ఏమండి, ఒక సద్దాం హుసేన్, బిన్ లాడెన్, వీళ్ళందరూ ఎవరు? హంతకులు, నరహంతకులు. వాళ్ళు బతికున్నప్పుడు ఎంతో మందిని చంపారు. వాళ్ళేగిన ఈ దురాత్మలుగా మారిపోతే ఎంతో మందిని చంపే అవకాశం ఉంది. కానీ అలా చంపే అవకాశం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కనుక ఎవరు చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మలుగా తిరిగి భూమి మీదకి రారు. ఒకనాడు పరిశుద్ధులైన వారిని మాత్రమే యేసుక్రీస్తుల వారు రప్పించారు. లేదా ఒకనాడు అపోస్తుల దగ్గరైనా యేసుక్రీస్తుల వారి దగ్గరైనా కనబడిన ఆ దురాత్మలు ఏమంటే అవి కేవలం మనుషుల ఆత్మలు కాదు, కానీ అవి దేవదూతల ఆత్మలు. దేవదూతలు అనగా ఎవరంటే అపవాది సైన్యం వాళ్ళంతా కూడా అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్న మనం అనేక మందికి ఈ విషయాలను గుర్తుంచుకొని మన మనసులో ముద్రించుకొని అనేక మందికి చెప్పి వారిని రాబట్టే ప్రయత్నం మనం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఈ ప్రపంచమంతా మూర్ఖత్వంలోనూ తండ్రి, అజ్ఞానంలోనూ తండ్రి ఉంటుండగా మీ జ్ఞాన సంగతులు తండ్రి మాకు తెలియజేసినవి కాబట్టి మీకు వందనాలు. ఈ విషయాలను తండ్రి మేము మరవకుండానైనా ఎల్లప్పుడూ మా మనసులో ఉంచుకొని అనేక మంది మీ పిల్లలకు తండ్రి ఈ చక్కటి విషయాలను తెలియజేసేవారిగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం మీ జ్ఞానాన్ని విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా మీ జ్ఞానానుసారంగా తండ్రి ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయండి.
ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.